ఈరోజు మన పప్పు గారు అనేటువంటి లోకేష్ గారి మాటలు విన్నాక నాకు మాత్రం ఒక క్లారిటీ వచ్చేసింది. ఏందా ఆ క్లారిటీ అంటే, లోకేష్ సభల వల్ల వైసీపీకి జరిగే నష్టం దేవుడు ఎరగని లోకేష్ వాళ్ళ అయ్య చంద్రబాబు నాయుడు గారి ముడ్డి కిందనే మంట పెట్టేట్టున్నాడు. లోకేష్ ఈరోజు సభలో మాట్లాడుకుంటా సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సునకంతోటి పోల్చాడు, కుక్కతోటి పోల్చాడు. నేను లోకేష్కి ఒకటే మాట చెప్తా, ఏంటంటే లోకేష్, నువ్వు నీ పరిమితికి మించి మాట్లాడుతున్నావు. నీ కెపాసిటీ ఏందో ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. నువ్వెంత పెద్ద మొగోడివో ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. అందుకే కొంచెం జాగ్రత్తగా మాట్లాడు నాన్న. నీకు రాజకీయాలు అబ్బవు, నాకు తెలుసు. నేను లాస్ట్ టైమే నీకు చెప్పిన, ఇంటికి పోయి ఇంత తిని తొంగో, నీకెందుకు టైంపాస్ కాకపోతే వీడియో గేమ్లు ఆడుకో, నీకు ఈ రాజకీయాలు ఎందుకు అని చెప్పినా కూడా నువ్వు వింటలేవు. ఇప్పుడు 2024లో ఇంకో 40-50 రోజులలో ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎలక్షన్లో ఈసారి ఆంధ్ర ప్రజలు ఈడిసి దన్నంటే నువ్వు మీ అయ్య పత్త లేకుండా పోతారు. ఒక్కసారి ఇక్కడ చూడండి ఏమంటున్నాడో లోకేష్. ప్రజలు అమాయకులు, ఇంక్లూడింగ్ మీ. ఉత్తరాంధ్ర గర్జించింది. ఉత్తరాంధ్ర గర్జన వలన ఈ రోజు ప్యాలెస్ పిల్లి వణికిపోతున్నాడు. పిల్లి అంట జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఫస్ట్ పిల్లి అన్నాడు. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి, ఏంటంటే పిల్లికి పులికి ఉన్న డిఫరెన్స్ కూడా మన అమాయకుడు పప్పు లోకేష్కి తెలియదు. ఇది పిల్ల, నేను ఎప్పుడు చూడలేదే అంటాడు, చూపిస్తే ఇప్పుడు ఇది పుల అంటాడు. అందుకే పిల్లికి పులికి డిఫరెన్స్ తెలియదు. ఫస్ట్ మన పప్పు లోకేష్ గారిని దగ్గరలో ఉన్న జూకి తీసుకుపోవాలి. పోయి, అరే నాన్న నువ్వు ఇది పిల్ల అనుకుంటున్నావు, ఇది పుల్రా బాబు, అది ఎమ్మడి పడ్డదంటే దెబ్బకు పప్పు గారిపోద్ది, భద్రం రా అని చెప్పేసి చెప్పాలి. పులిని పట్టుకుని పిల్లి అంటున్నాడు. నెక్స్ట్ చూద్దాం. పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర. జగన్ ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర ప్రజలతో ఆడుకున్నాడు. రాబోయే 2 నెలల్లో ప్రజలు జగన్ తో ఫుట్బాల్ ఆడుకోబోతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలతోటి జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నాడంట. నేను ఒకటే విషయం పప్పు గారిని అడుగుతా, ఏంటంటే పప్పు గారు ఏం ఆడుకున్నాడు ఒక్కసారి మీరు చెప్పాలి ప్లీజ్. ఎందుకంటే ఊకే గాలిలో మాట్లాడుతా అంటే కుదరదు కదా. నువ్వు మీ అయ్యా ఇద్దరు 2014లో రైతులకి రుణమాఫీ అన్నారు. సిగ్గు లజ్జ మానం మర్యాద ఉన్నోళ్ళైతే అట్లీస్ట్ మీరు రుణమాఫీ అని చెప్పి ఓట్లు దండుకొని గెలిచినాక ప్రజలకి రుణమాఫీ చేయకుండా మళ్ళీ ఓట్లు అడిగి నీకు ఇప్పుడు వచ్చినావు చూడు. ఇప్పుడు నువ్వేమనాలి ప్రజలకి, నన్ను క్షమించండి అమ్మా, 2014లో నేను మిమ్మల్ని మోసం చేసిన, క్షమించండి అయ్యా అని చెప్పేసి ప్రజలతోటి ముందు క్షమాపణ కోరాలి. నీకు ఆ దమ్ము లేదు, నీకు ఆ ధైర్యం లేదు, అసలు నీకు అవగాహన లేదు. బొచ్చు 2014 ఎలక్షన్లో నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో నీకే గుర్తులేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త కథ. ఇక్కడ చూడండి, మోసం చేసిండ ప్రజల్ని. ఈ నేల గురించి మాకు తెలుసు. జగన్ మొదొక సభలో మాట్లాడుతూ ఏమో అన్నాడట, నాయకులు కార్యకర్తలు షర్టు మడత పెట్టుకోవాలని చెప్పారు. దానికి నేను నిన్న సమాధానం ఇస్తావా, పసుపు సైన్యం సిద్ధంగా ఉంది, మీ కుర్చీ మడత పెట్టి దానికి అని చెప్పా. ఎంత దరిద్రం అంటే పసుపు సైన్యం అని చెప్పుకునే పసుపు సైన్యం ప్రస్తుతానికి రోజు రోజుకి అది ఏమంటారు, రైస్ బ్యాగ్ ఉంటుందిగా, రైస్ కింటా సంచి రైస్ కింద బొక్క పడితే జారుతుంది చూడు, రైస్ జారుతుంది చూడు, అట్లా పసుపు సైన్యం జారుతూనే ఉంది. వీళ్ళు చేసిన మోసాలకి, ఈ అయ్యా కొడుకులు చేసిన మోసాలకి వద్దురా బాబు, రామారావు గారు, ఎన్టీ రామారావు గారిని నమ్ముకొని మేము ఈ పార్టీని నమ్ముకున్నాము, ఆయనని మోసం చేసినోడు ఇలా ప్రజల్ని వదులుతలేడు, వద్దు ఈ సంత మనకెందుకు, పోయి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎక్కుదామని చెప్పేసి మొత్తం టీడీపీ వాళ్ళు పోయి వైసీపీ జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఈయనంట కుర్చీ మడత పెడతాడంట. ఇక్కడ తెలంగాణలో తాత ఫ్రీగా ఉండు, పంపించమంటావా? ఇక్కడ నెక్స్ట్ చూడండి, కుర్చీ తాత ఫ్రీగా ఉన్నాడు, అదుడు మళ్ళా బాధపడుతున్నాడు మళ్ళా. ఈయనకు ఫోన్ చేసి చెప్పారంట మనోభావాలు. నేను పప్పు లోకేష్ అంటే నాకు ఒక కమెంట్ పెట్టిండు, ఏందన్నా నువ్వు లోకేష్ గారిని పప్పు అంటున్నావు అంటే అని కమెంట్ పెట్టిండు. అరే ఈడ అరగంట, పావుగంట, గంట అని చెప్పేసి మరి మహానుభావుడు పేర్లు పెడుతుంటే ఏం బిక్తున్నావు, పోయి గల్లా పట్టుకో లోకేష్ది. ఏం లోకేష్ నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు, నువ్వేం స్టాంఫర్డ్ వయా, నువ్వేం చదువుకున్నోడివయా అని చెప్పేసి గల్లా పట్టుకో చూద్దాం. మీరంటే తప్పులేదు, మేమంటే మళ్ళీ పొడుచుకొచ్చింది. ఇక్కడ చూడండి నెక్స్ట్. అరగంట అమ్మటి చాలా బాధపడుతున్నాడు.
ఆయన అది కుర్చీ కాదు ఆ, సింహాసనం అని పదే పదే చెప్తున్నాడు. అచ్చా అవును, ఇప్పుడు చూడండి అది ఏమంటారు. సింహాసనమే. కానీ ఆ సింహాసనం పైన కూర్చుంది ఒక శునకం. ఆహా, ముఖ్యమంత్రిని పట్టుకొని. అవునా కదా? ఆ శునకాన్ని తరిమి కొట్టాలని నేను అంటున్నాను. ఒప్పుకుంటావా అనగంటావా అంబటి అని ఈ సభాముఖంగా నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. ఆల్రెడీ ఆ సింహాసనం మీద ఒక శునకం కూర్చొని ఉండే 2014 నుంచి 19 దాకా కూర్చొని ఉంటే ఆ శునకాన్ని ఎగిరెగిరి తన్నారు ప్రజలు. ఒక పులి ఆ శునకం ఎమ్మడి పడ్డది, ఆ కుక్క ఎమ్మటి వెనకాల ఒక పులి పడ్డది. ఆ పులి పేడే జగన్మోహన్ రెడ్డి. ఆ కుక్క పరిగెడుతుంది జగన్మోహన్ రెడ్డి కుక్క ఎమ్మడి పడితే పట్టాలు కూడా పారిపోయింది. కుక్క పారిపోయి బీజేపీ అని చెప్పేసి ఆ పార్టీ వెనకాల దాచుకున్నది. నన్ను ఈడు వదిలిపెట్టాడయ్యా, నన్ను కాపాడండి అని చెప్పేసి దాచుకుంటే సరే అని చెప్పేసి ఆ శునకాన్ని వదిలి ఆ పులి ఆ సింహాసనం మీద ఎక్కి కూర్చుంది 2019లో. ఇప్పుడు కూడా ఆ పులి అక్కడే ఉంది. దమ్ముందా, ధైర్యం ఉందా ఉంటే వచ్చి ఢీకొట్టు. 2024లో దెబ్బకేలేదు, గజ్జ వద్దులే బాగుండదు కానీ ఏమన్నా షేక్ అయిపోతాయి అన్నీ. నీకు ఆ ధైర్యం లేదు, ఊరికే గాలి మాటలు. ఇప్పుడు కూడా మళ్ళీ రెడ్ డైరీ తీస్తాడా అయింది. ఎన్నికల ముందర జగన్ నవరత్నాలు అన్నాడు. చూడండి ఇప్పుడు కాస్త నవమోసాలుగా మారింది. ఎన్నికల ముందర నవరత్నాలు అన్నది మోసాలుగా మారిందంట. అరే బాబు, నీకు ఏం తెలియదు, ఏం తెలియదు, ఏం రాదు. నువ్వు మీ అయ్యా 2014లో ప్రజలకు చేసిన మోసాలు అవి అంత ఇంత మోసాలంటే గుర్తొచ్చింది. నేను చంద్రబాబు నాయుడు గారి మోసాల మీద ఒక సిరీస్ ఆఫ్ ఏమంటారు ఎపిసోడ్లు చేద్దాం అనుకుంటున్నా. దాని మీద మీరేమంటారు ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. నా ఫోన్ నెంబర్ కింద డిస్ప్లే కూడా అవుతుంది, దానికి డైరెక్ట్గా వాట్సాప్ చేసినా పర్లేదు. నేను సిరీస్ చేద్దాం అనుకుంటున్నా. ఆయన చేసిన మోసాలు కొన్ని మన దగ్గర ఉన్నాయి, అంటే నా దగ్గర అని కాదు మీ దగ్గర కూడా ఉంటాయి. కాకపోతే మొత్తం ఒకే దగ్గర జమ చేసి పెట్టిన కొన్ని సిరీస్ చేయనా వద్దా? సరే, ఇక్కడ చూసుకుంటే నవరత్నాలు మోసం అంటున్నాడు. వీళ్ళు చేసిన మోసాన్ని మరి మర్చిపోయిండేమో. ఎన్నికల ముందర ఎంతమంది ఇప్పుడు ఊర్లు కాదు కదా, వీధి ముందు ముఖ్యమంత్రి జగన్ మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాత బాబు సూపర్ 6 ప్రకటిస్తే ఇప్పుడు జగన్ కి బాగా ఫ్రస్ట్రేషన్ అబో ఎంత భయం. ఎక్కడికి వెళ్ళినా ఈ బాబు సూపర్ 6 ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఇంకా నా పని అయిపోయిందని జగన్ గ్రహించాడు. నిజమా? మనం మాట్లాడుతూ ఈ బాబు సూపర్ 6 మేనిఫెస్టో ఒక కిచిడి అంటున్నాడు. నువ్వే చెప్తున్నావు బాబు. బాబు సూపర్ 6 మేనిఫెస్టో నువ్వు ప్రజలు పీడిస్తున్న కష్టాల నుంచి బయటికి వచ్చింది, ప్రజల కన్నీరు నుంచి బాబు సూపర్ 6 వచ్చింది. ఈ సైకో పరిపాలన తరిమి కొట్టేదానికి ఈ బాబు సూపర్ 6 మేనిఫెస్టో వచ్చింది. నాకెందుకు లోకేష్ మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడిని తిట్టినట్టుగా అనిపిస్తుంది నాకు. సూపర్ 6ని కిచిడి అన్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఆయన అన్నాడు పర్వాలేదు, నువ్వెందుకు అంటున్నావా బాబు? నువ్వు మీ అయ్యేదే కదా సూపర్ 6, నీదే కదా, నువ్వెందుకు తిట్టుకుంటావు? నాకు అసలు అర్థం కాని పరిస్థితి. సరే ఓకే, ముందర చూడండి, మంచి ఇప్పుడు భోజనాలు పెడతాడు. అసలు బాబు సూపర్ 6 మేనిఫెస్టో అంటేనే మంచి ఆంధ్ర భోజనం. రాయలసీమలో రాగి సంఘటన లాంటిది. అలాంటి పవిత్రమైన మేనిఫెస్టో తీసుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్కి భోజనానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. మనందరం బతకడానికి తింటే లోకేష్ తినడానికే బతాడు. ఎందుకంటే అదంతే, ఇక మనం ఏం చెప్పలేము. ఎక్కడికి పోయినా తిండి గుర్తొస్తే ఇట్లా సిగ్గు విడిచి చెప్తాడు. ఒక సభ, మైకు ముందర ప్రజలు ఈయన ఏం చెప్తే అది వింటున్నారు. సరే, నువ్వేం చెప్పాలి? అమ్మ 2014లో మిమ్మల్ని అందరినీ అయ్యా మోసం చేసినాము, మమ్మల్ని క్షమించండి, ఈసారి చేయము, మా సూపర్ 6 అన్న కిచిడి ఇలా ఉంది, ఈ కిచిడి చూసి మీరు ఓట్లు వేయండి, జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయకండి అని చెప్పాలి. కానీ భోజనం లాంటిది, రాయలసీమ సంగటి లాంటిది, నాకు ఆకలిస్తుంది, పెదానా తెచ్చినావా, ఏమన్నా పెడతావా? సిగ్గుండాలి. ఎందుకు పుడతారో కొంతమంది అర్థం కాదు. ఫైనల్గా ఒక విషయం అండి, ఇదంతా కాదు కానీ సొల్లు, లోకేష్ మాత్రం రాజకీయాలకు పనికిరాడు. లోకేష్కి మనందరం అడ్వైజ్ ఇవ్వాలి. మీరు కూడా తప్పకుండా అడ్వైజ్ ఇవ్వండి, కింద కమెంట్లో పెట్టండి. ఒకవేళ మనం అంత పెద్ద ఛానల్ కాదు, మనం ఏదో చిన్న ఛానల్, కానీ మన వీడియో లోకేష్ దాకా అంటే పప్పు గారి దాకా పోతే ఆ పప్పు గారికి ఒక ఐడియా అన్నది వస్తుంది. అందుకే తప్పకుండా లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తు గురించి మనందరం చింతించాలి. అందుకే రాజకీయ భవిష్యత్తు గురించి మీరు కింద కమెంట్ చేయండి.
మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.